పదే విజయీ భవ వెంకటశైలపదే. గర్భగుడి ముందు ఉన్న ఆ గడప సాధారణ రాయి కాదు, అది పరమ భక్తి యొక్క ప్రతిరూపం. ఈరోజు శ్రీ కులశేఖరాళ్వార్ వర్ష తిరునక్షత్రం. ఈ సందర్భంగా శ్రీ కులశేఖరాళ్వార్ గురించిన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. కేరళ దేశాన్ని పాలించిన కులశేఖర మహారాజు విష్ణు భక్తుల్లో శ్రేష్ఠులు. ఆయనకు రాముడంటే అపారమైన అనురాగం. రామాయణం వినేటప్పుడు రాముడు యుద్ధంలో ఉన్నాడంటే తనకే ఆపద వచ్చినట్లు కలత చెందేవాడు. ఒకసారి రాముడు రాక్షసులతో యుద్ధం చేస్తున్నాడని విన్న వెంటనే రామయ్య ఒక్కడే ఎలా పోరాడతాడు అంటూ కత్తి పట్టుకుని సైన్యంతో బయలుదేరుతాడు. ఇది కథ అని చెప్పినా వినక భక్తిమత్తులో ముందుకు సాగుతాడు. మరోసారి సీతమ్మ అపహరణ కథ విని ఆమెను రక్షించేందుకు సముద్రంలోకే దిగిపోతాడు. అప్పుడు స్వయంగా సీతారాములు ప్రత్యక్షమై మేము క్షేమంగా ఉన్నాము అని చెప్పి ఆయనను శాంతింపజేస్తారు. అంతటి తాత్వికమైన భక్తి ఆయనది. వయసు మీద పడిన తర్వాత రాజ్యభారం విడిచి సంపదంతా భగవంతునికి సమర్పించి శ్రీరంగంలో సేవలో లీనమవుతాడు. తన కుమార్తెను రంగనాథునికి అర్పిస్తాడు. చివరకు స్వామి ఆయనను వరం కోరుకోమన్నప్పుడు, ప్రభూ, నేను ఎల్లప్పుడూ నిన్నే దర్శిస్తూ ఉండాలి, నీ సన్నిధిలో గడపగా మారి నీ పాదాలను చూసే భాగ్యం ప్రసాదించు అని కోరుతాడు. భగవంతుడు అతని భక్తికి ప్రసన్నుడై తిరుమల గర్భగుడి ముందున్న గడపగా ఆయనను స్థిరపరిచాడని గాథ. ఇదే కులశేఖరపడి. మరో భక్తి రాగం ధర్మదీపం.